హరి అవతారమీతడు అన్నమయ్య. భక్తి కవిత్వాన్ని, సమాజాభ్యుదయాన్ని సమన్వయపరిచిన సంకీర్తనాచార్యుడు తాళ్లపాక అన్నమయ్య. ఈ అనుభవ సముద్రుడి కీర్తనలు శ్రీ వెంకటేశ్వర ముద్రాంకితాలు. తెలుగు తీయదనానికి, భక్తి పరిమళానికి మణితోరణాలు. పదకవితా పితామహుడు అన్నమయ్య జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. కలం శ్రీ బి సైదులు, గళం పప్పు భోగారావు. సంకీర్తనా సుమాలతో తిరుమల శ్రీనివాసుణ్ణి అర్చించి తరించిన అసామాన్య భక్తుడు తాళ్లపాక అన్నమయ్య. వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను అంటూ బాల్యం నుంచే ఆ బ్రహ్మాండ నాయకుడికి అంకితమైన భాగవతోత్తముడు. క్రీస్తుశకం 1408 సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడీ ధన్యాత్ముడు. అన్నమాచార్య దార్శనికుడైన కవి, సాధకుడైన భావుకుడు. భక్తి కవిత్వాన్ని, వ్యక్తి సంస్కరణను సమన్వయపరిచిన సంకీర్తనాచార్యుడు. అన్నమాచార్యుల పదాలు భావప్రధానాలు. ఆయన కీర్తనలు భక్తిరస ప్రవాహాలే కాదు, జ్ఞానామృత ధారలు కూడా. అలతి పదాల్లో అనల్ప భావాన్ని ఒలికించిన కవికుల తిలకుడు అన్నమయ్య. సహజ సుందరమైన జాతీయాలతో సంకీర్తనలను సుసంపన్నం చేసిన సరస్వతీపుత్రుడు. అన్నమాచార్యుల పదకవిత సారస్వత క్షీరసాగరం. శైలిలో, భావ వైవిధ్యంలో ఆయన రచనను మించింది తెలుగు వాంగ్మయంలో లేదు అని కొనియాడారు. అన్నమయ్య సంకీర్తనలపై విస్తృతంగా పరిశోధించి ఆ పదాలకు స్వరాలను సమకూర్చిన సంగీత కళానిధి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. అమిత భక్తితో అన్నమయ్య జో అచ్యుతానంద జో జో ముకుంద అని అంతర్యామిని లాలించిన జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీర లక్ష్మీ అంటూ అమ్మవారిని అభివర్ణించిన అవి ఆచాంతరార్కం నిలిచిపోయేవే. సాహిత్య ప్రయోజనం సామాన్యుడికి సైతం అందాలని తప్పించిన భాషాభిమాని అన్నమయ్య. ఇతర కవులు సంస్కృత పదాలు వాడే చోట ఆయన ప్రయత్నపూర్వకంగా దేశ్య పదాలను ప్రయోగించాడు. వ్యావహారిక భాషలో కీర్తనలు రాయటమే ప్రధాన కవితా వ్యాసంగంగా పెట్టుకున్నాడు. అచ్చ తెలుగుకు, మాండలికానికి, గ్రామీణ పదజాలానికి పట్టం గట్టాడు. పల్లె పదాలను పరిమళింపచేశాడు. క్షీరాన్నం, పరమాన్నం, పాయసం అనే పదార్థాన్ని పాలకూడు, పాల పొంగలి అని, అయస్కాంతాన్ని సూదిరాయి, అంటురాయి అని అన్నాడు అన్నమయ్య. శుభవార్తను మేలుశుద్ధి అని, దీపావళిని దివ్వెల పండుగ అని వ్యవహరించాడు. ఈనాడు వాడుకలో ఉన్న ఆంగ్ల పదాలకు కూడా ఆనాడే ఆ కవితా పితామహుడు చక్కని తెలుగు పదాలు కనిపెట్టాడు. ఉదాహరణకు డబుల్ కాట్ని ఆయన జమలిపాన్పు అని పేర్కొన్నాడు. అగ్రిమెంట్కి బాసపత్రిక అని, రిప్లై కార్డుకి మారుగమ్మ అని ప్రత్యామ్నాయ పదాలని ప్రయోగించాడు. ఆదాయపు పన్నును కలిమిదండుగా అన్నాడు. ప్రజలు నిత్య జీవితంలో వ్యవహరించుకునే మాండలిక పదాల ప్రాముఖ్యాన్ని గుర్తించి కీర్తనల్లో వాటికి స్థానం కల్పించి తెలుగుదనాన్ని పెంచి పోషించాడు. అందుకే అన్నమయ్యను చదువనివాడు తెలుగు చదివినట్లే కాదు అన్నారు ఆయన కీర్తనలపై పరిశోధనలు చేసిన వేటూరి ప్రభాకర శాస్త్రి. తెలుగు కవిత్వంలో భక్తిని శృంగారంతో జోడించిన తొలి పదకర్త అన్నమాచార్యే అని చెబుతారు. ఆయన కీర్తనల్లో జోలపాటలు, సువ్విపాటలు, సంవాద పదాలు, దోబూచి పదాలు వంటి తెలుగు జానపద గేయ స్వరూపాలు కోకొల్లలు. అలాగే తెలుగు పల్లెల్లో తొలిపొద్దు నుంచి వినిపించే మేలుకొలుపులు, గొబ్బి పదాలు, దంపుళ్ళు, కోలాటాలు, తుమ్మెద పదాలు, తత్వాలు వంటి వాటికే కాక పెళ్లి పేరంటాళ్లలో వినిపించే మంగళహారతులు, ఊయల పాటలకు కూడా తన పదకవితలతో శాశ్వతత్వం కల్పించాడు. మతమౌఢ్యాన్ని, ఆచారాల ముసుగులో జరుగుతున్న అమానుషత్వాన్ని నిరసించి నైతిక నియమావళిని నిర్దేశించాడు అన్నమయ్య. పారమార్థిక సత్యాలనే కాదు, ప్రాపంచిక పోకడలను కూడా తన పదాల్లో ప్రస్తావించి పరివర్తన కోసం పాటుపడ్డాడు. అన్నమయ్య అనుభవ సముద్రుడు అన్నారు ఆరుద్ర. పురందరదాసు, వెంగమాంబ వంటి వాగ్గేయకారులపై పదకవితా పితామహుడి ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సంస్కరణను తన ఇంటి నుంచే ఆరంభించిన సంస్కారి. అర్ధాంగి తాళపాక తిమ్మక్కకి విద్య నేర్పి విద్వాంసురాలిగా తీర్చిదిద్దాడు.
సుభద్రా కళ్యాణం కావ్యాన్ని రచించేలా ప్రోత్సహించి తెలుగు సాహితీ లోకానికి తొలి కవయిత్రిని పరిచయం చేశాడు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానమే భక్తుల అర్హతలు, అసలైన ఆభరణాలని అన్నమయ్య నిరూపించాడు. రాజులు, వారి అనుగ్రహాలు, అగ్రహారాలు శాశ్వతం కాదు. భగవంతుణ్ణి వదిలి భౌతిక సుఖాల కోసం ఆరాటపడటం అల్పత్వం. మన పాలకుడు, పోషకుడు ఆ పరమాత్మేనన్న నియమానికి ఆజన్మాంతము కట్టుబడి ఉన్నాడు. సమ్మోహపరిచే తన కవితాశక్తిని సప్తగిరీశుడు వరప్రసాదంగానే భావించాడు. దాచుకో నీ పాదాలకు తగనే చేసిన పూజలివి అంటూ తన 32,000 సంకీర్తనల సంపదను శ్రీనివాసుడి శ్రీచరణాలకు సమర్పించాడు. తుది శ్వాస వరకు ఆ తిరుమల వాసుడి స్మరణలోనే లీనమై తుదకు ఆయనలోనే ఐక్యమైపోయాడు. భక్తుడు, భగవంతుడు అభిన్నులని అశేష భక్తావళికి చాటి చెప్పాడు. అందుకే హరియవతారమీతడు అన్నమయ్య, అరయమగురుడీతడు అన్నమయ్య, హరియవతారమీతడు అన్నమయ్య అని అతని పుత్రపౌత్రులు కీర్తించటంలో అతిశయోక్తి లేదు. మీరింతవరకు హరి అవతారమీతడు అన్నమయ్య అన్నమాచార్య జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం విన్నారు. రచన శ్రీ బి సైతులు, వినిపించినది పప్పు భోగారావు. ఈ వ్యాసం ఈనాడు పత్రికలో ప్రచురితమయ్యింది. సర్వే జనాః సుఖినో భవంతు.